దేవీ నవరాత్రుల సందర్భంగా జగన్మాతను ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. దేవీ భాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారిని కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నవరాత్రుల్లో అమ్మవారిని మల్లెపూలతో పూజించడం ద్వారా ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పద్మ పుష్పాలతో అమ్మవారిని పూజించినట్లయితే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూడా పద్మ పుష్పాలతో చేసే పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఎర్ర గన్నేరు పూలతో కానీ ఎర్ర కలువ పూలతో కానీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే జనాకర్షణ పెరుగుతుంది, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు, మీ రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే ఎర్రటి మందార పూలతో అమ్మవారిని పూజిస్తే శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. తుమ్మి పూలతో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి పట్ల భక్తి పెరుగుతుంది. సన్నజాజి పూలతో అమ్మవారిని పూజించినట్లయితే వాక్శుద్ధి పెరుగుతుంది, వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవచ్చు. గన్నేరు పూలతో అమ్మవారిని పూజించడం ద్వారా మంత్రసిద్ధి ఏర్పడుతుంది, మీరు జపించుకునే మంత్రానికి తొందరగా సిద్ధి కలుగుతుంది. అలాగే దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం దేవీ నవరాత్రుల్లో జగన్మాతని జిల్లేడు పూలతో కానీ ఎర్ర తామర పూలతో కానీ పూజించినట్లయితే మనోభీష్టాలన్నీ చాలా త్వరగా నెరవేరుతాయని దేవీ తంత్రం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అదేవిధంగా నీలతంత్రం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం దుర్గాదేవిని సరస్వతీదేవిని దేవీ నవరాత్రుల్లో తులసి దళాలతో పూజించినట్లయితే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి. దేవీ పూజలో ఉమ్మెత్త పూలు నిషిద్ధం, ఉమ్మెత్త పూలు వినియోగించరాదు. అలాగే దుర్గాదేవిని గరికతో పూజించరాదు, చండీ అమ్మవారిని మల్లెపూలతో పూజించరాదు. ఈ నియమాలు పాటిస్తూ ప్రత్యేకమైన పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. అలాగే పార్వతీదేవికి దేవీ నవరాత్రుల్లో ఉసిరిక చెట్టు ఆకులతో పూజ చేయటం ద్వారా మనోభీష్టాలన్నీ అతి త్వరగా నెరవేరుతాయని శక్తి యామిళము అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే మరువంతో అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో పూజించినట్లయితే ప్రతి సమస్యకు కూడా జీవితంలో చక్కటి పరిష్కార మార్గం వెంటనే లభిస్తుంది. కాలసర్పదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పారిజాత పుష్పాలతో పూజించాలి. అలాగే అన్ని సమస్యలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే జమ్మి ఆకులతో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో ప్రత్యేకమైన పత్రాలతో దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.